హే గాయ్స్, వెల్కమ్ టు రోజీస్ కిచెన్. అందరికీ హ్యాపీ తొలి ఏకాదశి అండి. ఈరోజు మనం పేలాల పొడి ఎలా చేయాలో చూద్దాం. ముందుగా ఒక కప్పు జొన్నలకి 5 కప్స్ వాటర్ పోసి బాయిల్ చేసుకోండి. ఇలా బాయిల్ అవుతూ ఉండగా పైకి ఇలాగా ఫ్లోట్ అవుతూ ఉంటాయి ఆ జొన్నలన్నీ. ఆ ఫ్లోట్ అవ్వగానే దానిని ఒక జల్లెడలోకి తీసుకొని మొత్తం వడగొట్టుకోండి. తర్వాత చన్నీళ్ళు పోసుకొని ఒక 4-5 టైమ్స్ వాష్ చేసుకోండి. వాష్ చేసుకున్న తర్వాత దాన్ని అంతా ఒక క్లాత్ మీద వేసి ఇలా తుడుచుకుంటూ మొత్తం ఆరబెట్టుకోండి. 1 గంట లేదా 2 గంటలు ఫ్యాన్ కింద ఆరబెట్టుకోండి. తర్వాత ఇలా పొడి పొడిగా అవుతుందండి. అయినప్పుడు మనం దాన్ని మొత్తం ఒక గిన్నెలో వేసుకోవాలి. ఆ గిన్నెలో వేసుకున్న తర్వాత ఒక బాండిల్ పెట్టుకుని ఒక 5 స్పూన్స్ జొన్నలు తీసుకోండి. 5 స్పూన్ జొన్నలు ఒక బాండిల్లో పెట్టి ఒక 5 మినిట్స్ అలాగ వేడయ్యాక ఇలా చిట్పటలాడడం మొదలవుతుందండి. అప్పుడు ఇలాగ పైన ఒక ప్లేట్ పెట్టుకోండి. పెట్టుకున్న తర్వాత లోపల అవన్నీ ఇలాగా పేలాలు మొత్తం ఇలా రెడీ అవుతుంది. ఆ పేలాలు ఇలాగ రెడీ అవ్వగానే మొత్తం అవ్వకపోయినా పర్లేదండి, ఇలా కొన్ని అయినా పర్లేదు. తర్వాత దానిని మొత్తము ఒక జార్లో తీసుకోండి. ఒక 5 స్పూన్స్ పేలాలకి ఒక ఇలాచి 1.5 లేదా 2 స్పూన్లు బెల్లం వేసుకోవాలి. తర్వాత ఇలాగ చూపించిన విధంగా గ్రైండ్ చేసుకోండి. అలాగా గ్రైండ్ చేసుకోగానే ఇలా పేలాల పొడి రెడీ అవుతుందండి. అంతే అండి, తొలి ఏకాదశి స్పెషల్ పేలాల పొడి. ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు రోజీస్ కిచెన్.